Question number 14249, Minister for Water Resources, Nimal Ramanadu garu. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, చిట్ట చివరి ఆయకట్టుకు సమానమైన నీటి సరఫరా నిర్ధారించడానికి మరియు నీటిపారుదల ప్రాంతాన్ని పెంచడానికి క్రమం తప్పకుండా పూడికి తీయడం, కలుపు తొలగింపు, మరమ్మతులు, ఆయకట్టు బలోపేతం మరియు ఓఎండ్ఎం పనులు చేపట్టడమైనది. రెండవ ప్రశ్నకు సమాధానం, లేదండి, అవసరాన్ని బట్టి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన లస్కర్లను నియమిస్తున్నారు. మూడవ ప్రశ్నకు సమాధానం, అదనపు లస్కర్లను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. తిరుమలనాయుడు గారు. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగం మనం అందరూ చూసాం అధ్యక్ష. అస్తవ్యస్తమైంది. దీనికి కారణం సాగునీటి సంఘాలను కూడా మేనేజ్మెంట్ వ్యవస్థను రద్దు చేయడం, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం మనం అందరూ చూసాం అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, సాగునీటి సమర్థవంతమైనటువంటి నిర్వహణకు ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమనేది మొదటి ప్రశ్న అధ్యక్ష. దానికి రిలేటెడ్గా కింది స్థాయిలో లస్కర్ వ్యవస్థ మనం చూసాం అధ్యక్ష. అంటే గ్రామ స్థాయిలో కింది చివరి ఆయకట్టుకు నీరు వ్యవహరించేది ఈ లస్కర్ వ్యవస్థ అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఈ లస్కర్ వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేస్తూ చాలా ఖాళీలు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఈ తీవ్రమైనటువంటి కొరత ఉన్నటువంటి లస్కర్లు విషయము వాస్తవమా కాదా అనేది రెండోది అధ్యక్ష. ఇక చివరిగా ఈ లస్కర్ నియామకం సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదన ఏదైనా ఉందా అని మీ ద్వారా నేను రాంభూపాల్ రెడ్డి గారు. వ్యవసాయానికి సాగునీరు అంత ముఖ్యము, ఇరిగేషన్ శాఖకు లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. అంటే సమర్థవంతమైన సాగునీరు వ్యవసాయ పొలాలకు పోవాలంటే లస్కర్లు సమర్థవంతంగా పనిచేసినప్పుడే అది సాధ్యం అవుతుంది అధ్యక్ష. దాదాపు కొన్ని దశాబ్దాల క్రితము లస్కర్లు నియామకాలు చేయడం జరిగింది. అంటే ఎన్ఎంఆర్లుగా తీసుకున్నారు. తర్వాత వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇరిగేషన్ శాఖ. తర్వాత దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి కొత్తగా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద కానీ ఏ కాలువల కింద కానీ లస్కర్ల నియామకాలు చేయనందువలన చివరి ఆయకట్టుకు నీరు పోవాలంటే అనేక ఇబ్బందులు వస్తున్నాయి అధ్యక్ష. దీనికి సంబంధించి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ లస్కర్ల వ్యవస్థ లేనందువలన కాలువలు పాడైపోతున్నాయి. అదేవిధంగా గన్లు పడినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇంజనీర్లు అంటే లస్కర్లు